నా గురుదేవులైన షిరిడి సాయిబాబా గారికి, బాబాజీ గారికి, అలాగే దత్త దత్తాత్రేయుడికి, అందరి అందరి మాస్టర్లకి నా ఆత్మ ప్రణామాలు. సర్వేశ్వరికి, ఆ జగన్మాతకు సదా ప్రోత్సహిస్తున్న ఆ జగదీశ్వరికి, ప్రేమను పంచుతూ మనని ప్రొటెక్ట్ చేస్తున్న జగదీశ్వరికి నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. ఈ ఆత్మని అనుక్షణము పరమాత్మలో కలుపుతున్న ఆ జ్ఞాన స్వరూపి అయిన ఆ విఘ్నేశ్వరుడికి నా మనస్పూర్వకంగా, నా హృదయపూర్వకంగా నా ఆత్మ ప్రణామాలు. నా చుట్టూ ఉన్న ఏంజెల్స్‌కి, దివ్యాత్మలకి, ఈ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ఇది విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా శుద్ధ చైతన్యం కలగాలని కోరుకుంటూ, వాళ్ళందరినీ కూడా మనని ప్రొటెక్ట్ చేస్తూ, మనందరిని ఉత్సాహపరచాలని కోరుకుంటూ, వారికి కూడా మన ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. ఇంతటి గొప్పటి అవకాశం ఇస్తున్న వంశీకిరణ్ మాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. వారి గురువైన పత్రిజీ గారికి కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మరొకసారి లక్ష్మీనారాయణ తత్వాన్ని గురించి వెళ్దాము. ఈ రోజున మనము ఆ లలితామాత యొక్క మెడిటేషన్ చేయటం వల్ల ఒక్కసారి ఆవిడ యొక్క కొంచెం టచ్ చేసుకుంటూ అటునుంచి మనము మన యొక్క క్లాస్‌లోకి వెళ్దాం. ఈరోజు బావుందనిపించిందా అందరికీ? లలితా సహస్రనామంతోటి మనము ఆ లలితామాత యొక్క మెడిటేషన్ అనిపించిందనుకుంటాను. ఆవిడ ఎక్కడుంటుందిట మెడిటేషన్‌లో ఆవిడ చెప్తున్నారు. ఆవిడ ఎక్కడుంటారట? ఆవిడ శివ శివ సాగర మధ్యస్థ. అంటే శివ సాగర మధ్యస్థ అనేది ఒక రకమైన సముద్రము, ఓషన్ అని అనొచ్చు. అంటే పాల సముద్రంలాగా మనము అది మనం అనుకోవచ్చనమాట. అక్కడ ఎక్కడున్నారు? ఆవిడ చింతామణి గృహాంతస్థ. చింతామణి అనే ఒక గృహంలో ఉన్నారు. అదెక్కడుంది? శ్రీచక్రంలో ఉంది. అది ఎలా ఉంటుంది శ్రీచక్రము అనంటే, శ్రీచక్రం అనంటే ఏంటిక్కడ? బాగా ఎనర్జీస్, బాగా ఎనర్జీస్, విపరీతమైన ఎనర్జీస్. అక్కడ ఆహ్, ఆవిడొక అంతకంటే ఎనర్జిటిక్‌గా ఆవిడ కూర్చొనున్నారు. మరి అంతకంటే ఎనర్జిటిక్‌గా కూర్చొని ఉన్నారు అనంటే ఆహ్, ఇక్కడ మనము ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక విధంగా చెప్పాలంటే దేవి పురాణంలో ఏం రాసుంటుందంటే ఆహ్, ఒక రోజున త్రిమూర్తులకి తమలో అధికులెవరు అని అనిపించిందట. అధికులెవరు అని అనిపించిందన్నప్పుడు వారు అందరితోటి వాళ్ళు ముగ్గురు సంపర్క చేసుకొని ఎవరో మనకు తెలియట్లేదు కాబట్టి దీని గురించి దీనికి పరిష్కారం ఏంటంటే అక్కడ ఒక దివ్య విమానం వస్తుందట. ఆ దివ్య విమానంలో ఎక్కేసరికి వాళ్ళకి అనుకుంటారట. ఆ దివ్య విమానం ఎక్కితే గనక మనం అనుకున్న మన ముగ్గురులో ఎవరో అధికులో తెలుస్తుందని జెప్పి. వారు ఆ దివ్య విమానం ఎక్కేసరికి అక్కడ ఇంకా చాలా రకాల త్రిమూర్తులు కనిపిస్తారట. అంటే బోలెడు మంది కనిపిస్తూ ఉంటారు. సేమ్ అదే రకంగా. ఇదేంట్రా ఇంతమంది త్రిమూర్తులున్నారు అనుకోని చెప్పి వారందరూ కలిసి అమ్మవారి దగ్గర శ్రీచక్ర నివాసం దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారు అంటుందట. అక్కడ అంతా స్త్రీ శక్తితోటి ఉండేసరికి అక్కడ అంటుందట ఆవిడ, "నేను అన్నిటికంటే అధికురాలిని. మీరందరూ నాకు మీ అందరిని నేనే సృష్టించాను" అని చెప్పి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆవిడ అంటే మనకి ఇది చాలా, చాలా లోతైన విషయాన్ని ఇది మాటలతో చెప్పేంత ఈజీ ఏం కాదు కానీ, దీనికి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయని, ఎన్నో ప్లానెట్సే కాకుండా ఎన్నో రకాల ప్యారలల్ లైఫ్స్ ఉన్నాయని చెప్పి. అంటే అందుకని చాలా రకాల ప్రతి ఒక మిల్కీ వేలో ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక త్రిమూర్తులున్నారని చెప్తున్నారు. మరి దీనికిను ఏంటి మనకి అంటే ఇదేదో చాలా పెద్దగా ఉంది. దీని చిన్న ముక్కల కింద చేయాలంటే ఇది హ్మ్.
దీన్ని విశ్వరూపాన్ని ఇదే యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి శ్రీ మహావిష్ణు కృష్ణుడు చూపిస్తారన్నమాట. ఆ కృష్ణుడు చూపించినప్పుడు ఎన్నో రకాలుగా ఆయన అన్నీ చూపిస్తారు. ఆయనే చెట్టు, పుట్ట, నీరు, నిప్పు అన్నీ చూపిస్తారు. ఆయనే అన్నీ అంటే దాన్ని ఎప్పుడు చూపిచ్చారాయన అర్జునుడికి? ఇంక నా వల్ల గాదు. ఇంక నేను నేను చెయ్యలేను. ఈ ఈ యుద్ధం ఏదైతే నువ్వు చెప్తున్నావో, ఆ యుద్ధాన్ని నేను చేయలేను. నేను ఇంతే నా వల్ల గాదు. నాకు అన్నీ వదిలేస్తాను. నాకు ఏది అవసరం లేదు అనుకున్న టైంలో ఆయనొచ్చి చూపిచ్చారు. అంటే ఎప్పుడు చూపిచ్చారు? అంటే పోనీ ఇక్కడ అసమర్థుడా అర్జునుడు అంటే అసమర్థుడు కాదు. ఆయన ఎన్నో రకాల అంతకు ముందర ఎన్నో రకాల తపస్సులు చేశారు. ఎన్నో రకాల తపస్సులు చేశారు. అస్త్రాలు నేర్చుకున్నారు. అస్త్రాలన్నీ విద్యలొచ్చు. అన్నీ వచ్చు. అయినప్పటికి కూడా ఆయన చేయలేకపోయాను. నా వల్ల కాదు అని నేను వదిలేసిన క్షణం రోజున ఆయన విశ్వరూపం దర్శనమిచ్చారు. అంటే ఏంటి? మనము కు మన ఇప్పుడు ఇది ఎక్కడో ద్వాపర యుగంలో జరిగింది, లేదా మణిపూర వాసనలో జరిగింది అని అంతవరకు మనం అనుకోని ఉంటే, గంటతో మనకి ఆ మెడిటేషన్ తర్వాత మనం బయటకొచ్చేసి మన సంసారం మనదే, మన యొక్క కష్ట సుఖాలు మనవే అయిపోతాయి. దీన్ని మనము రోజువారీగా ప్రతి క్షణము వాళ్ళ యొక్క ఎనర్జీస్‌ని ఎలా తీసుకోవాలి? అంటే మనం ఉన్న ఎనర్జీస్‌ని ఎలా తీసుకోవాలి అనంటే, అక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడు ఎనర్జీస్ ఏం చెప్పాలంటే, ఎప్పుడైతే మనము అంటే మన మన యొక్క ప్రయత్నం అంటే అర్జునుడు ఏం చేశారు? ఆయన ప్రయత్నం చేశారు. ఆయన పూర్తిగా ఆహ్, తపస్సులు చేశారు. అస్త్రశస్త్రాలు నేర్చుకున్నారు. శివుడిని మెప్పించారు. పాశుపతాస్త్రాన్ని సంపాదించారు. ఎన్నో రకాల దుర్గాదేవిని మెప్పించారు. ఇన్ని రకాలు చేశారు. అంటే దీనికి అర్థం ఏం చూపిస్తున్నారంటే అర్జునుడు నరుడైతే, నారాయణుడు కృష్ణుడైతే అర్జునుడని ఎక్కడో లేరు. నీలోనే ఉన్నారు. మనలోనే ఉన్నారు. ప్రతి ఒక్క మనిషిలోనూ ఉన్నారు. ఆయన యొక్క అంశనే మనం అందరం. ఇది ఎప్పుడో, ఎప్పుడో వచ్చారు. కృష్ణుడు ఎక్కడో వచ్చాడు, ఎప్పుడో వచ్చాడు అన్నది కాదిక్కడ. ప్రతి క్షణం ఉన్నారు. దీనినే బాబాగారు ఏం చెప్పారంటే అసలు ముందర నిన్ను నువ్వు తెలుసుకో. లేపోతే నువ్వెందుకొచ్చావు? పిడకలు ఏడుకోడానికొచ్చావా? అని చెప్పి ఈ వాక్యాన్ని యథాతథంగా ఎక్కిరాల భరద్వాజ గారు ఆహ్, ఆహ్, సాయి చరిత్రలో రాసుంటుందన్నమాట. అంటే ఇది అంతటిని ఇప్పుడు మనం ఎక్కడో పాల సముద్రం ఉంది. అక్కడెక్కడో మణిపూర ద్వీవాసన ఉంది. అక్కడెక్కడో ఆవిడ శక్తి స్వరూపిణి. అక్కడ ఉంటే ఆవిడే అల్టిమేట్. ఆవిడే అక్కడ అన్నీ చూసుకుంటారట. అలాగే శ్రీకృష్ణుడు చూసుకున్నారట. ఇవన్నీ ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. మనలో జరగట్లేదు అన్నంత సేపు మనకు అవే స్ట్రగల్స్, అవే ఇవి, అవే ఇవి అలాంటివే జరుగుతుంటాయి. లేదు నేను ఈ శరీరమే కాదు. అది మన ధ్యానంలోనే నేను ఈ శరీరం కాదు అన్నది మాత్రమే కాదు. ప్రతి క్షణము మనం గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ శరీరాన్ని కాదు. నేను ఈ ఆత్మ కంటే ఇంకా ఉన్నతమైన పరమాత్మను. ఈ పరమాత్మని ఎవరు చేరుస్తున్నారు? అత్ ఎవరు చేరుస్తున్నారు? ఎలాగా జరుగుతోంది? అంటే ఇది తప్పకుండా మన గురువుల వల్ల, మన్ని కాపాడుతున్న ఆ మాయాశక్తి వల్ల, ఆ హ్రీం బీజం అనే యొక్క మాయాశక్తి ఏ మహాలక్ష్మి యొక్క తత్వం ఉందో అదే జరుగుతుందనమాట. అంటే నేను నా వల్ల కాదు, నేను చెయ్యలేను అన్న పరిస్థితిలో డెఫినెట్‌గా ఆయనే వచ్చి మనకి గైడ్ చేస్తాడు. అక్కడ సందేహం లేదు. ఆ గైడ్ చేసినప్పుడు గూడా, విశ్వరూపం చూపించినప్పుడు గూడా అర్జునుడు ఏం చేశాడు? బాబోయ్! నేను ఈ విశ్వరూపం చూడలేనన్నాడు. మళ్ళీ నేను గూడా ఈ విశ్వరూపం చూడలేను. మళ్ళీ మామూలుగా నాకు దగ్గరికొచ్చేసాను. మళ్ళీ ఆయన మామూలుగా వచ్చేసరికి కాపోతే ఆయనకున్న ఎక్కడ వచ్చిందంటే, ఆయన మళ్ళీ తిరిగి మామూలుగా కనిపించేసరికి ఆయన కూడా కృష్ణుడని నమ్మలేదు. ఆయన పరమాత్ముడే అని నమ్మారు. కాబట్టి ఆయన యుద్ధంలో జరిగింది. కానీ అక్కడ గూడా మీరు చూస్తే గనక అర్జునుడు ఫ్రీ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఎక్కడా లేదన్నమాట. ఆయనకి ఆ యుద్ధంలో గూడా తన కుమారులు పోయారు. తన యొక్క బోలెడంత సైన్యం కూడా దెబ్బతింది. తనకి పంచపాండవులు పోయారు. ఇన్ని జరిగినా గూడా అక్కడ ఆయన నమ్మారన్నమాట. ఓకే.
అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనకేం తెలుస్తదంటే, రోజువారీ కూడా ఓకే. మనం ఇది చేశాము. నేను ఇన్ని కష్టాలెళ్ళాను. దేవుళ్ళకి దండం పెట్టుకున్నాను. పూజలు చేశాను. మెడిటేషన్‌లు చేశాను. చెప్పింది వంశీకరణ్ గారు చెప్పినవన్నీ చేస్తున్నాను. ధ్యానం చేస్తున్నాను. రాత్రిపూట కల్లో కర్మ విపాకం చేసుకుంటున్నాను. అన్నీ జరుగుతున్నాయి. ఏమి నాలో ఏం జరగట్లేదా? అని మనకే క్వెషనొస్తుంది. ఎన్నో సార్లొస్తుందది. అది ఒక రోజుతోటి జరిగే విషయం కాదు ఇది. ఎన్నో రోజులు జరుగుతుందనమాట. ఈ ఇది ఆహ్, ఇది మళ్ళీ మన మన స్థితిని గట్టిపరిగేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినా గూడా ఆహ్, ఆహ్, అర్జునుడికి తన పంచపాండవులే కాదు, తన ప్రియమైన పుత్రుడు వెళ్ళిపోయినప్పుడు గూడా, "నేను ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు?" అని ఆయన అడగలేదు. నాకు నెక్స్ట్ ఏంటి అని అడిగారు. నేను నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అని అడిగారు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా ఆలోచించాలంటే మనకొక కష్టమొచ్చింది. లేదా ఒక సుఖమొచ్చింది. ఓకే. నాకొచ్చింది, ఇదొచ్చింది చాలా సంతోషం. వాటెవర్ కష్టమొచ్చిందో, సుఖమొచ్చిందో. ఇది నేను ద్వంద్వాలు ఇవి. కానీ దీన్ని నేను ఎలా సమన్వయం చేసుకోవాలి? ఎలా ఈక్వల్ జేసుకోవాలి? ఏది చేయాలి? ఏది చేస్తే నేను సమతుల్యంగా ఉంటాను? అంటే కష్టానికి, సుఖానికి లోబడకుండా నేను గట్టిగా ఉండగలుగుతాను. అంటే అదే గదా చెప్తోంది అక్కడ. ఆయనేమంటున్నారు? "నువ్వు సుఖదుఖాల్ని ఒక్కటిలా చూడంటున్నారు" కదా భగవద్గీతలో. అంటే మరి సుఖదుఖాలను ఎలా ఒక్కటిలా చూస్తాము? ఎలా చూడగలము? మనం ఏమన్నా మళ్ళీ ఏమొస్తాము? మళ్ళీ మనం ఏమన్నా దేవుళ్ళమా? మామూలు మనుషులమా? మేమెలా చూడగలుగుతాం అంటాం. కానీ ఇక్కడ అది చెప్పట్లేదు. ఇవన్నీ నేర్పిస్తున్నవేంటంటే, మనకేదో సంస్కృతంలో ఉంది, లేదా పురాణాల్లో ఉన్నాయి అనుకున్నంత సేపు అవి పురాణాల్లోనే ఉంటాయి. ఆయన వైకుంఠంలోనే ఉంటారు. ఆయన భగవద్గీత మన క్యాసెట్ రూపంలోనే ఉంటుంది. అది మనలో రాదు. మన రోజువారీ దినచర్యలో చేయడంలో ఎలా వస్తుందో చెప్తాను వినండి. ఇప్పుడు మనము పొద్దున పూట ఇంత పొద్దున్నే లేచి ఇంతమంది మీరందరూ కలిసి ఇంత పొద్దున పూట ఎందుకు మెడిటేషన్ చేస్తున్నారు? ఏంటి? ఏం నమ్మి చేస్తున్నారు మీరు దీన్ని? అంటే ఇక్కడ ఏం చెప్తోంది అంటే ఈ టైం ఎందుకు చేస్తున్నారు అనంటే దీనికి ఒక ప్రధానమైన కారణం ఉందనమాట. ఎప్పుడైతే దీన్ని బ్రహ్మ ముహూర్తం కొంతమంది ఇది చేస్తే చాలా మంచి టైం ఈ టైంలో చేస్తే చాలా మంచిదని చెప్తారు. కానీ దానికి పూర్తిగా చెప్పాలి అనంటే, మనము మనం కష్టం, సుఖము అనే దాన్ని రాత్రి, పగలు కింద పెట్టుకుంటే, ఆ మధ్యలో వచ్చే పొద్దున తెల్లారగట్ట అదొచ్చే టైంలో ఇక్కడ రాత్రి, పగలు కలుస్తుంది. అలాగే సాయంత్రం కూడా సంధ్య వేళలో రాత్రి, పగలు కలుస్తుంది. ఈ ప్రదోష టైంలో, సూర్యోదయం టైంలో అందుకని అంత ఇంపార్టెంట్. ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నారు ఆ టైం ఏం చూపిస్తోందంటే, అది ఆ ఎనర్జీస్ ఏం చూపిస్తోందంటే, నేను స్ ఇక్కడ నా సుఖం ఒకటుంది, దుఃఖం ఉంది. ఈ రెండిటిని మధ్యలో నేను సమన్వయం చేస్తున్నాను. అంటే కొంచెం కనిపించకుండా అలా ఉన్నా గూడా నేను ఇక్కడ సమన్వయం చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఏ ఇంత ఈ కొంచెం టైమ్‌లో ఉంది కదా! ఈ టైమే అంత శక్తివంతం ఇస్తుంది. ఎందుకంటే నేను బ్యాలెన్స్ చేస్తుంది. మొత్తం రోజంతటికి బ్యాలెన్స్ అవ్వడానికి కారణం ఏంటి అంటే దాని ఆయువు పట్టు ఎక్కడుందంటే ఆ టైంలోనే ఉంది. ఎక్కడ మన ఈ సూర్యోదయము, సూర్యాస్తమం అయిన టైము, సూర్యాస్తమము, సూర్యోదయము అయ్యే టైంలోను అక్కడ పట్టుందనమాట. అది ఆ పట్టులోనే అది బ్యాలెన్స్ చేయమని చెప్తున్నారన్నమాట. అదే భగవద్గీత చెప్తుంది. ఇక్కడ అర్జునుడు అంత విశ్వరూపం చూడడానికి అవకాశం ఎక్కడిచ్చారంటే, ఎందుకంటే అతనికి ఆ బ్యాలెన్స్ చేసే శక్తిని ఆహ్, శ్రీకృష్ణ పరమాత్ముడే ఇచ్చాడన్నమాట. అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్జునుడికి ఇచ్చారు అని చెప్తున్నారో, ఇక్కడ అర్జునుడికి ఆ శక్తిని నీకు కూడా ఇస్తానని ఈక్వల్‌గా చెప్తున్నాడనమాట. ఎందుకంటే అక్కడ మళ్ళీ అర్జునుడిని నరుడు అని అన్నారు. నరుడు, నారాయణుడు అని చెప్పారు. అంతే తప్పితే ఆయనకి ఇంకో మాట కూడా అదే అనమాట. అంటే ఇక్కడ మనం ఎందుకు మళ్ళీ దీనికిను లక్ష్మీ తత్వానికి కూడా నేను కనెక్ట్ చేసి చెప్తాను ఇప్పుడు కొంచెం. ఇక్కడ మనం ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ నేను గూడా నీకు చేస్తాను. అంటే ఇది ఎక్కడ చేస్తున్నారు? ఇది ఆత్మ అంటే ఇప్పుడు మళ్ళీ మనం నరుడు అనేది ఒక ఆత్మ కింద తీసుకున్నాం అనుకోండి. అంటే నేను స్వరాజ్యలక్ష్మిని ఒక ఆత్మ, మీరందరూ ఒక ఆత్మ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మ అన్నది తీసుకుంటే, ఇదంతా కలిసింది పరమాత్మ. కరెక్టే గదా! అంటే ప్రతి దాంట్లో అంటే
కానీ ఇక్కడ సుఖదుఖాల్లో ఏమైనా తేడా ఉందా ప్రతి మనిషిలోనూ? దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడానికి ఒకటే రకమైన ఇది ఉంటుంది. సైన్స్ ప్రకారంగా గూడా ఒకటే రసాయనిక చర్యలు మనం మైండ్‌లో జరిగితేనే అది కళ్ళెంబడ నీళ్ళు కింద వస్తాయని క్లియర్‌గా చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తోంది? సైన్సు, సైన్స్ అయినా సరే, మన స్పిరిచ్యువాలిటీ సైడ్ అయినా సరే, ఎటు సైడ్ అయినా సరే, ఈ పొద్దున, సాయంత్రం కలిసినప్పుడు అంటే ఈ శక్తివంతమైన టైంలో మనకి ఈ సుఖదుఖాల్ని బ్యాలెన్స్ చేసుకునే శక్తినిస్తున్నారు. ఎవరిస్తున్నారు? ఆ అర్జునుడిస్తున్నారు. అర్జునుడికి కృష్ణుడిస్తున్నాడు. ఎప్పుడిస్తున్నాడు? ఈ టైంలో ఇస్తున్నారు. ఎందుకిస్తున్నారు? అంటే ఆయన ధర్మం మీద నిలబడమని చెప్పి ఇస్తున్నారు. పోనీ మనకి ఇవ ఇవన్నీ మరి అర్జునుడికైతే అన్ని అస్త్రశస్త్రాలు అంటే ఇక్కడ అస్త్రశస్త్రాలు అన్న దాన్ని ఏమని అంటారంటే, ఇక్కడ మనకి విచక్షణ అనే ఒక అస్త్రం ఉంది మన దగ్గర. విచక్షణ అని వస్తుంది. అంటే ఇది ధర్మమా? అధర్మమా? అంటే అన్ని ధర్మాలు ఒకటే రకంగా ఉంటాయా? మరి ఒక్కొక్కళ్ళకి ఒక ధర్మం ఉంటుంది కదా! మరి ఏ ధర్మం చేయాలి అనంటే, ఇక్కడ మనలో ఉన్న ఆత్మ నుంచి వచ్చే ప్రతి వాక్యము అదే ధర్మం అన్నమాట. అంటే అది చెప్తూ ఉంటది. మనం ఎప్పుడు అందుకనే అంటారు వినరు, మనం వినము అన్నట్టుగా. కానీ అది మనం వినదానికి, చేయడానికి శక్తినిచ్చేది మనం మా లాస్ట్ ఫ్యూ క్లాసెస్‌లో అనుకున్నాం. మనం రైట్ సైడ్ ఉన్నది మన గురువుల యొక్క శక్తి. ఆ గురువుల యొక్క శక్తి ఏం చేస్తున్నది కాన్షియస్ మైండ్ అని గూడా అనుకున్నాం అనమాట. ఆ కాన్షియస్ మైండ్ నుంచి మనకి విద్యుత్తి కలుగుతుంది. అంటే మనం కొత్తగా నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని రోజులు సపోజ్ మనం దుఃఖంలో ఉన్నాం. ఓకే. సపోజ్ లెట్స్ సే మనం ఒక దుఃఖంలో ఉన్నాం. ఆ దుఃఖం నుంచి బయటపడడానికి శక్తిని ఎవరిస్తున్నారిక్కడ? ఆ కాన్షియస్ మైండ్ ఇస్తుంది. ఆ కాన్షియస్ మైండ్‌లో మనం ఏమంటాం దాన్ని గురువుల యొక్క స్థానం అంటాం. ఆ గురువుల యొక్క స్థానం ఏంటే అది నారాయణుడి యొక్క స్థానం అని గూడా అంటున్నాం గదా! మరి ఆయన యొక్క స్థానం నుంచి మనకేం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఒక కొత్త క్రియేషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే మనకొక చీకటుంది. చీకటి నుంచి వెలుగుకి వెళ్తున్నాం అనమాట. ఆ వెలుగుకి వెళ్ళేటప్పుడు కొంచెం మనకి కనిపిచ్చి, కనిపించకుండా ఉంటుంది. అంటే ఆ కనిపిచ్చి, కనిపించడంలో అంటే చీకటి ఉంది, వెలుతురు ఉంది. ఇక్కడ అర్జునుడు కూడా యుద్ధంలో ఆయన యొక్క కొన్ని సంఘటనలు జరిగాయి. ఎక్కడ చీకటి కోణం వైపు నుంచి. అంటే తనకు మరలు పోవడం వల్ల, అభిమన్యుడు పోవడం వల్లనో, లేకపోతే ఆయన పంచపాండవులు పోవడం వల్ల అలా ఆయన యొక్క చీకటి ఉంది. కానీ ఆయన వెలుగు వైపుకి వెళ్లారు. ఆయన యొక్క వెలుగు వైపుకు వెళ్తున్నారన్నమాట. ఇక్కడ గూడా మనం ఏం చెప్తున్నామంటే, మనము నారాయణ్‌ని ఎప్పుడైతే చూస్తున్నామో అంటే ఆయన ఎక్కడుంటారు? ఆయన పాల సముద్రంలో ఉంటారు. ఆ పాల సముద్రం మళ్ళీ లలిత అమ్మవారితోటి ఎక్కడ పెట్టుకున్నాము? శివసాగర మధ్యస్థ అని. అంటే ఈ 2 పాల సముద్రాలు ఒకటే. అంటే అదొక కాన్షియస్‌నెస్. అంటే అది డివైన్ కాన్షియస్‌నెస్ అన్నమాట. డివైన్ కాన్షియస్‌నెస్ అంటే అది పెద్దగా ఉండేది. అంటే అందులో మంచి, చెడు అన్నీ ఉన్న చోట అది కలిసున్నది ఒక డివైన్ కాన్షియస్‌నెస్ అంటే దానికంటే కింద స్థాయి అనేది కృష్ణ కాన్షియస్‌నెస్ అని వస్తుందన్నమాట. కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఏమొస్తుందంటే ఇక్కడ నీ గురువు. అది నా గురువు నాకు దత్తుడు. ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళు. ఎవరికి ఇష్టమైన గురువు ఉన్నారో ఆ గురువు దగ్గర నుంచి వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు అర్జునుడికి ఎక్కడి నుంచొచ్చింది? కృష్ణుడి దగ్గర నుంచొచ్చింది. అలాగే ప్రతి మనిషికి కూడా వాళ్ళ యొక్క గురువుల దగ్గర నుంచి అదొస్తుందంట. అంటే ఒక సమస్య ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో, ఆ పరిష్కారం గూడా 100% మన దగ్గరే వస్తుంది. ఎక్కడి నుంచొస్తుంది? అది మనం యొక్క గురువుల యొక్క ఆర్ వాటెవర్ ద క్రియేటివ్ సైడ్ నుంచి ఆర్ మీరు మీరు కుడి చేత్తో ఎక్కువ బాగా రాసేవాళ్ళయిందనుకోండి. హ్మ్. మీ కుడి వైపు నుంచే వస్తుంది. అదే మీకు ఎడం చేయి వాటం ఉన్న వాళ్ళనుకోండి, ఎడమ వైపు అంటే ఏది డామినేటింగ్ అంటే అది సైన్స్ ప్రకారంగా కూడా చెప్తున్నాననమాట. సో, ఎటువైపు నుంచి డామినేటింగ్‌గా ఉందో అటువైపు నుంచి వస్తుందనమాట. సో, ఈ ఇద్దరి యొక్క కలయికతోటి మన యొక్క ఆహ్, ఎలాగైతే రాధాకృష్ణులు గాని, మనం లక్ష్మీ నారాయణులు కానీ యొక్క తత్వం యొక్క ఇది కానీ లోతుగా చూస్తున్నప్పుడు ఎలా అయితే కష్ట సుఖాల్ని వాళ్ళని ఎదుర్కొనే అవకాశాన్నిస్తారో, అలాగే ఇక్కడ గూడా మనకి కూడా ఆ రాధాకృష్ణుల యొక్క కలయిక వల్ల మనం యొక్క కుడివైపు నుంచి యొక్క ఆలోచనల ద్వారా మనము మనకి మన కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. సో, మనం చేసే ప్రతిరోజు పని, ఏ పనైనా సరే అది అర్జునుడు కింద మనల్ని మనం మార్చుకుంటే, మనకి
మనకి ఏం చేయాలో, నెక్స్ట్ పని ఏం జేయాలో మనకు దెలుస్తుంది. ప్రతి ప్రతి దాంట్లోని ఇది అలవరుచుకోవాలనమాట. అంటే దీనినే బాబా అంటారన్నమాట. "నువ్వు నన్ను షిరిడీలో చూసావు ఉన్నాను. నేను అని షిరిడీలోనే చూస్తే నన్నసలు నువ్వు చూడనట్టే." అంటే ప్రతి చోట ఆయన్ని చూడగలగాలి. ప్రతి చోట ఎలా చూడగలగాలంటే ఆయన తత్వం తెలిసినప్పుడే, వాళ్ళ యొక్క తత్వం తెలిసినప్పుడే అవుతుంది. మనం భూమి మీద ఉన్నంత వరకు మనకి ద్వంద్వాలుంటాయి. అంటే మాయ ఎలా అయితే ఉంటుందో, మాయాతీతం గూడా ఉంటుందన్నమాట. అంటే మాయ అనేది అమ్మ హ్రీం బీజం ఎలాగో, మాయాతీతం అనేది కూడా శక్తి బీజమే. ఈ 2 కూడా వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. సోర్స్ అనేది మనకి ఒకటే. సోర్స్ అనేది ఒకటే. సోర్స్ అనేది ఒకటే అంటే దానికి మనకి వచ్చేది ఒకటే. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరము మన అర్జునుల కింద అనుకున్నాం అనుకోండి. మన దగ్గరికి వచ్చే విద్య అంతా కృష్ణుడి దగ్గర నుంచే వస్తుంది. కానీ ఏది కావాలో నాకొస్తుంది. మీకేం కావాలో అదొస్తుంది. ఎందుకొస్తుందంటే మన యొక్క ఆలోచన శక్తి కావచ్చు, లేదా మన యొక్క పరిణతి వల్ల గూడా అవ్వచ్చనమాట. ఈ శక్తి నుంచే మనము మన యొక్క కష్టాల్ని గాని, సుఖాల్ని గాని మనము ఈజీగా మనం బయటపడొచ్చు. ఇది ఈ లలితమ్మ వారి పేరు అంటే నామం. అంటే కేవలం లలిత అన్న నామము లక్ష్మీ సహస్రనామంలో ఉండదు. ఎందుకని ఉండదు అనంటే కొంతమంది ఏమంటారంటే ఆ అమ్మవారు కూడా లక్ష్మీ అమ్మవారు గూడా ఆహ్, లలిత అమ్మవారికి చెలికత్త అనంటారు. అంటే ఇక్కడ అక్కడ చెలికత్త ఒకళ్ళు ఎక్కువ, తక్కువ అన్న దాన్ని పక్కన బెడితే, మనం ఏం చేస్తున్నాం అంటే, కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, డివైన్ కాన్షియస్ మైండ్ కింద విడదీస్తున్నాం. అంటే ఒక ఏ తత్వాన్ని మనం పెట్టుకుంటే, ఆ తత్వంలో ఆ శక్తియే ఎక్కువుంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనము విష్ణు పురాణంలో విష్ణువు యొక్క శక్తిని మనం ఆలోచిస్తుంటే, విష్ణువే ఆయనే కృష్ణుడి కింద చూపిస్తాడు. రాముడి కింద చూపిస్తారు. కృష్ణుడి కింద గాని చూపిస్తారు. ల విష్ణు కింద చూపిస్తారు. మహావిష్ణువు కింద చూపిస్తారు. ఆది విష్ణువు కింద చూపిస్తారు. అలాగే శివుడి గురించి ఆలోచించినప్పుడు అలాగే చూస్తాం అనమాట. అంటే మనం ఏ మార్గం అయితే మనం దత్తాత్రేయ మార్గం మాట్లాడితే మళ్ళీ మన దత్తాత్రేయుడు గూడా శివుడి ఐ మీన్ విష్ణు యొక్క అవతారమే అంటారు. 21 అవతారాల్లో ఆయన గూడా ఒక అవతారమే అంటారు. మనం ఏ ఏది చూసినా గూడా దాని మార్గము మనం చివరి మెట్టుని మనము ముందర చూడలేకపోవచ్చు. కానీ మొదటి మెట్టును మనం చూడగలం కాబట్టి, మనం మొదటి మెట్టు నుంచే ఆ మొదటి మెట్టు నుంచే మన యొక్క గురువు ఈ ఆహ్, మ మనకి అక్కడ గురువు దగ్గర నుంచి మనని కాపాడుతున్న ఆ పరమేశ్వరుని నుంచి అడిగి, అక్కడి నుంచి మనం ముందరికి వెళ్ళగలగాలనమాట. ఇది ఈ ఇది హ్మ్. ఇది ఇవాళ నేను చెప్పదలుచుకున్న లక్ష్మీనారాయణ తత్వం యొక్క ఇది. హ్మ్. ఇందులో ఇంకొన్ని నామాల యొక్క కూడా చెప్తాను. ఒక్క నిమిషము. ఆయనకి ఆహ్, విష్ణువుకి ఒక నామం విష్ణు సహస్రనామంలో 14వ నామం ఏంటంటే, ఆయన పురుష. అంటే ఆయన ప్రతి దాంట్లోనూ ఉంటారు అని. అంటే ప్రతి దాంట్లోనూ లోపల ఉండేవారు పురుష ఆయనదనమాట. అలాగే ఆయన ఇంకొక 11వ నామాన్ని చూపిస్తే ఆయనది పరమాత్మ. అంటే ఆయన ప్రతి వాళ్ళలోనూ ఉంటారు. అందరికంటే పైన గూడా ఉండేవారే ఆయన పరమాత్మ. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం గదా! అంటే లలిత నామం అక్కడ లక్ష్మీ స్తోత్రంలో లేదేంటి అని అనుకోడానికి ఇదే అన్నమాట. ఆయన ప్రతి దాంట్లోనూ ఉంటారు. అంతకంటే మించిన పరమాత్మలో కూడా ఉంటారన్నమాట. అంటే ఈ 11 నామంకి 14 నామం ఈ విష్ణు యొక్క సహస్రనామంలో ఇలా మనము స ఇది చే అక్కడే మనకి కనిపిస్తుందనమాట. అంటే ఇప్పుడు మనందరం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి స ఆహ్, ఒక్కొక్క పని ఉండొచ్చు. ఇష్యూ ఉండొచ్చు. ఒక ప్రాబ్లమ్ ఉండొచ్చు ప్రతి ఒక్కొక్కళ్ళకి. కానీ మన సిటీకొచ్చేసరికి ఇంకొకటేదో ఉండొచ్చు. అదే కంట్రీకొచ్చేసరికి ఇంకొకటేదో ఉండొచ్చు. అలాగా ఎలా అయితే కింద నుంచి మనం ఎలా అయితే పైకి వెళ్తుందో,
ఈ యొక్క నామాలు కూడా ఈ యొక్క సహస్రనామాల్లో కానీ మన యొక్క మనం మెడిటేషన్లో కానీ అన్ని స్థితులు ఉన్నాయన్నమాట. అన్ని స్థితులు దాటాలి. ఫస్ట్ ఇన్ని స్థితులు దాటాలంటే ముందర ఏ స్థితిని దాటాలి? ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ మళ్ళీ సాయిబాబా చెప్పినట్టు నిన్ను నువ్వు తెలుసుకో. ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తున్నారనమాట. నిన్ను నువ్వు తెలుసుకో అంటే దీన్నే ఆత్మజ్ఞానం అంటున్నాం. మరి నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవాలి? నాకు ఈ కన్నుంది, నోరుంది, అందరికీ ఒకటే రకంగా కళ్ళున్నాయి, అందరికీ ఒకటే రకంగా ఉన్నాయి, అందరికీ ఒకటే రకంగా సమస్యలున్నాయి, అందరికీ ఒకటే రకంగా సుఖాలున్నాయి. ఇవా తెలుసుకునేది? కాదు కదా! దీనికంటే ముందర మనం ఇంకొక ఎగ్జాంపుల్ గూడా చెప్పుకున్నాం. అన్నం అనేది చాలా ఉంటే, మెతుకనేది ఒక్క ఆత్మ అన్నట్టుగా. అంటే ఒక్క అన్నం మెతుకుని మనం దాని టేస్ట్ చూసినా, దాని ఇదున్నా ఒకటే టేస్ట్ ఉంటది. అన్నంలో ఏ టేస్ట్ ఉంటుందో, ఆ మెతుకులో అదే టేస్ట్ ఉంది. అంటే ఇక్కడ 11, 14 విష్ణునామాల్లో ఏం చెప్తున్నారంటే, నేనే నీ సోల్‌లో ఉన్నాను. నేనే అందరి సోల్స్‌లోనూ ఉన్నాను. అంటే ఇక్కడేంటి ఇప్పుడు నా నా మరి మరి నా అంటే ఇప్పుడు నా సమస్యని గనక నేను తెలుసుకొని, నా సమస్యని గనక నేను పరిష్కరించుకోగలిగితే, నా యొక్క ఆత్మజ్ఞానం వల్ల నేను వికసించగలిగితే, నేను మిగతా వాళ్ళందరికి గూడా సహాయం చేసే ఆ గురుత్వాన్ని పొందుతాను అని అన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ గోయింగ్ బ్యాక్ ఎళ్తే మళ్ళీ మనం దీనికి 2 మళ్ళీ దాన్ని ద్వందాలు చేస్తే మళ్ళీ అంటే ఒక సమస్య ఉంది. అంటే సమస్య ఉంటుంది. దానికి పరిష్కారము ఉంటుంది. మరి సమస్యకి, పరిష్కారానికి ఎవ మళ్ళీ ఎవరిస్తారు? మళ్ళీ మనకి ఆ సమాధానం మన గురువు దగ్గర నుంచి వస్తుంది. అంటే మనలో యొక్క క్రియేటివ్ సైడ్ నుంచి వస్తుంది. సో, ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉందంటే ఎటువైపు నుంచి ఎటువైపు చూసినా కూడా నిన్ను నువ్వు తెలుసుకో. అంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటే ప్రతిరోజు, ప్రతి క్షణము ఆ లక్ష్మీనారాయణ తత్వాన్ని నిన్ను నువ్వు నీలో కలుపుకో. అది అన్వయించుకో. అది నీకెవరు చెప్తారు? రోజు ప్రతీదీ చెప్పేందుకు ఎవరు ఉండరు. ప్రతీదీ మనము అదొక ఆహ్, బాగా మదించి మనం తెలుసుకోవాలనమాట. అందుకనే ఆవిడ ఏమంటారంటే, ఆవిడ 20 లక్ష్మీ సహస్రనామంలో 20 నామం ఏంటంటే, ఆవిడ మాతృక బీజ రూపిణి. అంటే ప్రతి ఒక్క బీజానికి అంటే ప్రతి ఒక్క అక్షరానికి ఆవిడే ఏ మ తల్లి అంటి వారనమాట. ప్రతి ఒక్క బీజం అనంటే ఇక్కడ బీజం అనంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, మనం కూడా బీజమే. మనం గూడా బీజమే. ఎందుకు మనం గూడా బీజమే అనంటే, మనకి శక్తి బంగారపు శక్తి, మన జీవశక్తి కింద భూమి నుంచి వస్తూ ఉంటే, మనం భూమి మీద ఉన్నంత సేపు మనకి ద్వంద్వాలు ఉంటూనే ఉంటాయి. కింద భూమి నుంచి వస్తుంటే, పైనుంచి మనకేమొస్తుంది? డివైన్ ఎనర్జీస్ వస్తుంటాయి. పైలోకాలన్నిటిని డివైన్ ఎనర్జీస్, కింద లోకం నుంచి మనకొక స్థిరత్వం అనే శక్తి వస్తుంది. ఈ రెండిటి మధ్యలో మనం ఉన్నది. అంటే ఒక ముత్యాల హారంలో మనం ఒక ముత్యంలాగా అన్నది ఇక్కడ ఇదే అన్నమాట. అంటే మనం పైనుంచి, కింద నుంచి ఇలా గుచ్చబడి ఉన్నామన్నమాట. ఒక రకమైన ఒక ఆహ్, ఒక మాలలో. సో, మనం ప్రతి ఒక్కళ్ళు మనం ఒక పూసలాగా అన్నమాట. మనం అందరము కలిసి ఒక ఇంతమంది శక్తి అందుకని ఇంతమంది కలిసి కూర్చొని చేసే మెడిటేషన్ యొక్క శక్తి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఒకటే ఆలోచన. నేను నా మెడిటేషన్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. నేనొక మంచి స్థాయిలో ఉన్నా. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నానో అంతకంటే ఉన్నత స్థాయిలో చేయగలగాలి అని చెప్పి. అది కూడా ఏ టైంలో చేస్తున్నారు? పొద్దున, సాయంత్రం కలిసిన టైం. అది ఎక్కడ ఏ టైము దాన్ని? అదే మనము లక్ష్మీనారాయణుల యొక్క శక్తి టైంలో ఆ టైంలో చేస్తున్నాం కాబట్టి ఈ టైంలో మనకి చేసే దాంట్లో మన యొక్క ఆలోచనకి, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మనకి దొరుకుతుంది. అని నేను హ్మ్. ఇది ఇవాల్టి టాపిక్ ఇదండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ చేతులెత్తండి. నేను తీసుకుంటాను. దీన్ని ఇంకొంచెం ముందరికి చెప్పాలి, ఇంకా వేరే ఎక్స్‌ప్లనేషన్స్ చేయాలి అన్నా కూడా మీకింకా ఇంకొక ఆలోచనొచ్చిందన్నా గూడా తప్పకుండా మీరు చేతులెట్టండి. మీ యొక్క ఆలోచన గూడా మీరిక్కడ పెట్టండి. ఆహ్, విందాము. ఏదైనా ఉందా అండి? జరుగుతున్నాయి అంటున్నాను తప్పితే,
ఈ మిరాకిల్స్ నా దగ్గర ఎందుకు జరగట్లేదు? వాళ్ళ దగ్గర అవుతున్నాయి, వీళ్ళ దగ్గర అవుతున్నాయి. ఆ పూర్వకాలంలో ఇన్ని మిరాకిల్స్ అవుతున్నాయి, వీళ్ళ కాలంలో అన్ని మిరాకిల్స్ అవుతున్నాయి. నా దగ్గర ఎందుకు అవ్వట్లేదు అని మనకి అది ఎక్కడో మనం మిస్ అయ్యామనమాట. ఇది మనలో కూడా ఉంది. మన దగ్గర గూడా ఉంది ఈ విషయము. మనలో గూడా మనం కూడా అదే శుద్ధ చైతన్యం నుంచొచ్చాము. మనం కూడా దాని ప్రయత్నాలు చేస్తున్నాము అని ఉందనమాట. సో, అందుకని నా తాపత్రయము మీకు అది గూడా అటు సైడ్ గూడా నేర్పించాలన్న ఆహ్, ఇదొకటి. ఇదొక పురాణ కాలక్షేపం కాకుండా, అలా అని చెప్పి మీరు ఎక్కువ సేపు తీసుకోకుండా ఆహ్, కొంచెం తక్కువగా ఆహ్, సంక్షిప్తంగా చెప్తే సంతోషిస్తా. పొద్దున్నే మేము వినడం చాలా బావుంది. చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే ఆహ్, మీరు చెప్పిన సమయం, సంధ్యా సమయము, పొద్దున్న సమయము గూడా 2 అస్తమిస్తున్న సమయం, ఉదయిస్తున్న సమయాలు గూడా మీరు ఎంత అమోఘంగా చెప్పారివాళ. చాలా ఒక కొత్త పాయింటు. అంటే తెలుసు బ్రహ్మీ ముహూర్తం అంటారు ఇవన్నీ గూడా. కాపోతే చాలా చక్కని విషయాన్ని ఎలా అయితే మనం మెడిటేషన్‌ని గూడా ఇంకా వృద్ధిలోకి చేసుకోవచ్చు, మన సంకల్పాలు అన్నది గూడా నాకివాళ చాలా బావుంది మేడం మీ క్లాస్ వల్ల. చాలా థాంక్ యూ మేడం. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అంటే మనలో మనకి సమస్య ఉంది అంటే మన దగ్గర పరిష్కారం గూడా ఉందని అర్థమండి. అవును. ఎప్పుడైనా మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, మన దగ్గర సమస్య ఉన్నప్పుడు మన దగ్గర పరిష్కారం ఉంది అని అవును. తెలుసుకోవాలి. ఇది ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము అన్ని నమ్మకంతోటే మనం ఈ టైముల్లో మనం మెడిటేషన్ చేస్తున్నాం. అవును. లేదు అంటే ఏదో ఒక మామూలుగా ఏదో చేస్తున్నాము అని అనుకుంటే ఇంకెప్పటికీ మనం మనలోంచి మనం బయటపడలేమనమాట. అందరికీ అవునండి. కోరికేంటంటే నాకు ముక్తి కావాలి, ముక్తి కావాలి. అందుకు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అన్న దానికి ఇప్పుడు అవును. ఎంతోమంది ఇప్పుడు మీరందరూ కూడా జ్ఞానమూర్తులే. ఇంతమంది జ్ఞానమూర్తులు జ్ఞానాన్ని పంచుతూ ఉంటే మనం ఎంతోమంది తీసుకుంటున్నాం. మనకెన్నో టీవీ, యూట్యూబుల్లో గూడా ఉంటున్నాయి. కానీ మనం అవును. రోజువారీ ఈ ప్రతి క్షణము మనము జాగృతతో ఉన్నాము అంటే ఎప్పుడైతే జాగృతతో ఉన్నామంటే మన కుడివైపు పెరిగింది. అంటే అందరికీ అవును. కుడివైపు కాదండి. ఎవరికైతే రైట్ హ్యాండ్ ప్రామినెంట్‌గా ఉందో వాళ్ళకి కుడివైపు. లెఫ్ట్ హ్యాండ్ ప్రామినెంట్ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్. అది ఓకే. ఎప్పుడైతే జాగృతమైందో అంటే అది నారాయణ శక్తి ఎప్పుడైతే పెరిగిందో ఆహ్, ఆటోమేటిక్‌గా ఆ లక్ష్మీ శక్తి గూడా ప్రచోదయమయ్యి మనకి ఆ హ్మ్. సమస్యకి పరిష్కారము వాళ్ళే తెస్తారు. మనం ఏం చేయక్కర్లేదు. అవును. మనం ఆ ఉడడు ఉడ్ మనం మనం కూడా ఆ అన్నంలోని భాగం అవుతే చాలు అంతకంటే థాంక్ యూ అండి. బావుంది. చాలా బావుంది థాంక్ మేడం. యూ థాంక్ సుధా యూ. గారు. థాంక్ యూ మేడం. రఘుబాబు గారు మీరు కూడా అన్‌మ్యూట్ చేసుకోవచ్చండి. హలో! నమస్కారం అండి. నమస్తే అండి మేడం గారు. చాలా బాగా చెప్పారు. నాకు డౌట్ థాంక్స్ అండి. ఏంటంటే, ఇది ఒక్కోసారి హ్మ్, ధ్యానం చేసినట్టు అనిపిస్తుంది గానీ, నిద్రలోకి వెళ్ళిపోతున్నాము. అసలు ఎలా ఏంటి అనేది అడుగుదామని చేశాను. చాలా మంచి ప్రశ్నేసారండి. నిజంగా చెప్తున్నాను. ఇది ఆ! చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఏంటంటే నిద్ర అనేది నార్మల్ అండి. నిద్ర ఆ! అనేది నార్మల్. ఓకే అండి. నిద్ర అనేది నార్మల్. మీరు ధ్యానం ఎప్పుడు ధ్యానంలో నిద్రపోవడానికి కారణం 2 ఉంటుందండి. ఆ! ఒకటేంటంటే మన శరీరం అలిసిపోయింది. ఆల్రెడీ అలిసిపోయింది. దానికి నిద్ర అడుగుతోందిది. అది ఆ! నార్మల్ అది. ఆ! సో, అది నిద్ర అడుగుతున్నప్పుడు దానికి ఆ నిద్ర ఇవ్వడం మన యొక్క ధర్మం. మన యొక్క శరీర ధర్మం ఏంటంటే అది నిద్ర అడిగినప్పుడు నిద్ర ఇవ్వడమే. ఆ! ఓకే. మనము మరి నిద్రలో ఉన్నప్పుడు మనము మీరు వినే ఉండుంటారు. ఆ! ఆహ్, ఏంటంటే మనము శరీరంతోటి సూక్ష్మ యానం గూడా చేస్తాం. ఆ! శరీరం నుంచి మనం విడిపడి మనం సూక్ష్మయానం గూడా చేస్తాం. అది సూక్ష్మయానంలో గూడా ఎన్నో రకాలుంటాయి. అది మనకి ఓసారి ఏమవుతుందంటే నేను నాకు స్వప్నం వచ్చిందండి. నాకు కానీ అర్థం కాలేదు. ఆ స్వప్నం ఏదో వచ్చింది. వచ్చి వెళ్ళిపోయిందంతే. కానీ నాకేం అర్థం కాలేదేంటి అని అనిపిస్తది. కొన్ని స్వప్నాలు ఎంత గుర్తుంటాయంటే
అవును. అక్కడ ప్రతీదీ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి అయితే కొంతమందికి అక్కడ ఉన్న వాసనలు గూడా గుర్తు తెచ్చుకొని వస్తారనమాట. ఎట్లా ఇవన్నీ జరుగుతోంది అనంటే, లేపోతే వాళ్ళకి ఆ టచ్ తగులుతూ ఉంటుందనమాట. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది. మా అమ్మకి ఎప్పుడో నిద్రొస్తుంటే మా అమ్మకి బొట్టు సవరిస్తున్నట్టు టచ్ కనిపిస్తుంది. తనెప్పుడు కనిపిస్తుందండి. అంటే ఎప్పుడు జరుగుతుందంటే అలాంటివి ఎప్పుడైతే ఫిజికల్‌గా మనకెప్పుడైతే కలుగుతుందో, అది ఏంటంటే హ్మ్. మనం వెళ్ళినట్టక్కడికి. అదే గనక డ్రీమ్‌లో ఏంటంటే, ఆ ఆ! పైనున్న లోకాన్ని నుంచి ఆ సందేశం మన దగ్గరికొస్తోంది. అంటే అప్పుడు పూర్తిగా తీసుకునే శక్తిలో లేము. కానీ మనం గనక ఎప్పుడైతే మనం పై లోకాలకెళ్తామో అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ! మీరంటున్నారు ధ్యానంలో గనక నాకు నిద్రొస్తే ఏం చేయాలి? ఫస్ట్ ఫార్‌మోస్ట్ థింగ్ మీకు తెలుసుకోవాల్సింది అది శరీరంతో జరుగుతోందా? శరీరంతో జరుగుతోంది అనంటే మీకు శరీరాన్ని నిద్ర అలసివట్టం ఉంటే మాత్రం శుభ్రంగా మెడిటేషన్ ఆపేసి చక్కగా నిద్రపోండి. ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఇంకోసారి జేసుకోవచ్చు. ఇంకో టైంలో జేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనకి మన శరీర ధర్మం ఫస్ట్. దట్ ఈస్ వన్ థింగ్. అది లేదు. అది శరీరం కాదు. నాకు ఇంకా నా నిద్రలో ఇలాంటి జరుగుతోంది అనంటే, మీరేంటంటే మీరు సూక్ష్మయానం చేసి మీకేమైనా గుర్తున్నాయా? ఆ టైంలో ఏమైనా గుర్తుంటున్నాయా? ఏమీ ఆ! గుర్తులేదు అన్నా కూడా అవును. ఏమి ఉండట్లేదు అనంటే మాత్రం ఆహ్, ఇంకొంచెం ప్రయత్నించండి. ప్రయత్నించి ఇంకా ముందరే మీరు ధ్యానం చేసే ముందరే అంటే ఇది స్టార్ట్ చేసే ముందర ఏం చేయండంటే ఒక ఒక ఇంటెన్షన్ పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు చూసినా మా పుస్తకం పెట్టుకుంటానండి. ఏదో ఒక పుస్తకం పెట్టుకొని, ఒక పేపర్ పెట్టుకొని, ఆ పుస్తకంలో నా ఇంటెన్షన్ రాసుకుంటాను. అంటే ఇప్పుడు అదే. సపోజ్ ఇప్పుడు నేను నేను చదువుకోవాలనుకో నాకు పరీక్ష ఉందనుకోండి. ఈ పరీక్ష హ్మ్. పరీక్షలో పాస్ అవ్వాలనుకుంటున్నాను. నాకు 100 మార్కులు రావాలనుకుంటున్నాను. దీనికి మొదటి హ్మ్, మొట్టమొదటిది నేను ఏం జేయాలి అనుకోని చెప్పి, ఆ ఇంటెన్షన్ రాసుకొని మెడిటేషన్ కూర్చోండి. అప్పుడు కూడా మీకు నిద్రొస్తుంది. మీ శరీరం అయినా కూడా నిద్రొస్తుందంటే, ఈ ఇంటెన్షన్ మీకు ఎలాగో ఎప్పుడో అప్పుడు మీకు దీనికి సమాధానం దొరుకుతుంది. కానీ అదే. ఇది మీరు శరీరాన్నయితే మాత్రం మీరేమీ మొహమాట పడకండి. పక్క వాళ్ళేమైనా అనుకుంటున్నారని గూడా అనుకోకండి. మీరు మాత్రం శుభ్రంగా పడుకోండి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ నేను శరీరమే ధర్మం ముందర. మేడం గారు ఇంకో మాట అండి. హ్మ్. వంశీ సార్ గారు మామూలుగా మనీ సర్వీస్ చేయండి అని అన్నారు. అంటే నా మనసు అంగీకరించట్లా. ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలన్నా చేయాలన్నా దిగుబుద్ధి కాకుండా ఆపేస్తుంది లోపల నా మైండ్ సెట్. అలా ఎందుకు ఉంటుందా అని అనిపిస్తుంది ఒక్కోసారి. మీకు మనీ తీసుకోవాలంటే ఓకేనా? తీసుకోవాలంటే ఓకే కూడా కాదు. ఊరికనే తీసుకోవాలని ఏం లేదు నాకు మళ్ళీ. పని చేసి తీసుకోవాలిగా. ఎందుకు తీసుకోకూడదండి? ఇప్పుడు నేను ఆ. మీకు ఇప్పుడు లాటరీ టికెట్ వచ్చింది. ఒక 50,00,00,000 వచ్చింది. తీసుకుంటారా? తీసుకోరా? అంత ఆశ లేదు. అంత ఆలోచన కూడా లేదండి ఫస్ట్ మాట. చూసారా? చూసారా? ఉమ్. మీకు మీరే ఏమంటున్నారంటే నాకొద్దు అంటున్నారు. ఈ అవును. సమాధానమే మీ చేతిలో మీ దగ్గరుంది. అందే చెప్తున్నా. ఆ. మీరేమంటున్నారంటే 50,00,00,000 మీకిస్తామండి అని అంటుంటే నాకొద్దు అంటున్నారు మీరు. ఆ. కరెక్టే అంటారా? ఆ. అదే మేము కన్‌ఫ్యూజ్ అయిపోతాం అలాగా. హ్మ్. అంటే దీన్ని ఇప్పుడు ఆశ ఉండకూడదు. అత్యాస ఉండకూడదండి. ఆశ అంటే ధర్మబద్ధమైన ఆశ ఓకే. హ్మ్. ఇప్పుడు నేను ఖాళీగా కూర్చుంటాను. నాకెవరో 50,00,000 ఇస్తాను అంటున్నారంటే నేనెందుకు వద్దంటాను? తప్పకుండా ఆ! కావాలి. నేను తీసుకుంటాను. ఎందుకు పోనీ ఆ! నేను మళ్ళీ ఎవరికైనా ఇస్తానా అన్నది అది కూడా ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే నాకు కావాలి అని అన్నప్పుడు నేను ఇవ్వాలి అని. కానీ ముందర ఇవ్వాలా? తర్వాత కావాలా అన్నది ఆ! దీన్నే మీరు నాకు గుర్తుందో మీరు లేదో కానీ నేను మొదటి క్లాస్ తీసుకున్నప్పుడు ఆ! మొట్టమొదటి చెప్పింది డబ్బు మీద మనకి ఒక సరైన ఆలోచన ఉండాలి. అదేనండి. ఆ! మీరు ఇవ్వను అని అనుకున్నారనుకోండి ఆ! మీరు నా నన్నడిగితే ఫస్ట్ నేనైతే నేనివ్వను అనుకున్నాననుకోండి, నేను ఒక పేపర్ మీద రాస్తాను. నేను ఆ! ఇవ్వను అనుకుంటున్నాను. హ్మ్. ఎందుకనుకుంటున్నాను? పాయింట్ నంబర్ 1 ఎందుకంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నా దగ్గర డబ్బులు సంపాదించగలనా అని రాసుకుంటాను. లేకపోతే నా లిస్ట్ ఆఫ్ పాయింట్స్ 4, 5 పాయింట్స్ ఏసుకుంటాననుకోండి. హ్మ్. ఒక 5, 6 పాయింట్లు నాకు ఏం తోచిందో నేను ఎందుకు ఇవ్వనలుచుకుంటున్నానో అని రాసుకుంటాను.
ఆ, ఇప్పుడు ఇప్పుడు దాన్ని అక్కడ పెట్టుకొని చూడండి, ఒకసారి చూసి. ఎందుకంటే ఇది ఒక మీరు ఒక రకంగా మాట్లాడాలన్నమాట దాంతోటి. నేను ఆ, ఇవ్వదలుచుకున్న దానికి ఇవి నా కారణాలు, ఇవి నా కారణాలు. ఆ, ఇందులో ఇందులో ఏది సరైన ఆలోచన, ఏది సరికాని ఆలోచన. ఇందులో ఆ, సరికాని ఆలోచనలు ఎక్కడైనా ఉన్నాయి అని అంటే మాత్రము మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. అది ఉమ్, మీకే తెలుస్తుంది. అది మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేనే ఇప్పుడు చెప్పాను కదా, క్వశ్చన్ అడిగాను. మీరేమన్నారు? నాకు వద్దండి, అట్లా. అంత ఆశ లేదండి అని అంటున్నారు. అంటే ఎవరైనా ఇస్తా అంటే ఎందుకు వద్దంటారండి? నేనైతే వద్దన్ను. నాకైతే ఇస్తే మాత్రం తప్పకుండా తీసుకుంటాను నేను. అలాగే ఇవ్వాలి అన్నప్పుడు టైంకి నేను ఇస్తాను. ఎందుకంటే ఆ రెండు కలిపే. అందుకనే శివుడికి అర్ధచంద్రము, అమ్మవారికి అర్ధచంద్రం, మళ్ళీ వినాయకుడు చిన్న అర్ధచంద్రం, ఇవన్నీ కలిపినదే పూర్ణ చంద్రం అన్నమాట. చంద్రత్వము అక్కడే అన్నమాట. అలా అంటే ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో తీసుకోవడం అంతే ఇంపార్టెంట్. కానీ మీరు మీరు నాకు ఫస్ట్ నాకు వస్తే నేను ఇస్తాను, లేకపోతే నేను ఇస్తే తెలుస్తుంది, ఏదనుకున్నా అది నాకు తెలియదు. కానీ ఆ, ఫస్ట్ మీకు మనీ మీద ఉన్న ఒక ఆలోచన ఏదైనా సరైందా కాదా అనేది మాత్రం చెక్ చేసుకోవాల్సింది మీరే. అదే. థ్యాంక్ యూ రఘుబాబు గారు. థ్యాంక్ యూ అండి. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు నాకు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరో పెట్టారు, తీసేశారు. ఉమ్, ఈ టూరి సుబ్రహ్మణ్యం గారు పెట్టారా? టూరి సుబ్రహ్మణ్యం గారు పెట్టినట్టున్నారండి. మీరు ఉందా నిజంగానే? మీకు క్వశ్చన్ ఉందా అండి? సుబ్రహ్మణ్యం గారు, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా అండి? ఆర్ కుమారి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్కారం. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ప్రతి సంవత్సరం కార్తీక పురాణం చదవడం అలవాటు మేడం. ఈ కార్తీక మాసం అన్నాలు. అయితే ఇంతకు ముందు వరకు ధ్యానం ఎప్పుడు చెయ్యలేదు. ధ్యానం ద్వారా అంటే జ్ఞాన కోణంలో చెప్పమంటారు కదా! ఇప్పుడు బుక్కు చదివేయడము, మనకు తెలిసిన మనం చదువుకున్నంత వరకు ఎంతవరకు అది అవగాహన ఉందో అలా చెప్పడమే తెలుసు తప్ప, జ్ఞాన కోణంలో చెప్పడం తెలీదు మేడం. అంటే నాది చిన్న క్వశ్చన్ మేడం. ఎలా చెప్పమంటారు అని? అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్దాం అనుకుంటున్నారా అండి కార్తీక అంటే పురాణం? అంటే మాది పల్లెటూరు కాబట్టి మేమందరం ఒక వీధి మొత్తం అనుకోని కార్తీకంలో దీపాలు అంటే ప్రతి గుడికెళ్ళడం ఇవన్నీ కామన్ మేడం. నైట్ టైమ్‌లో అందరం ఒక దగ్గర కూర్చొని కార్తీక పురాణం చదువుకోవడం అలవాటు. ఓకే అండి. అప్పుడు ఫస్ట్ ఏం చేయండంటే మీకు ఏమొచ్చో అది చెప్పండి. మీకు ఎంత వరకొచ్చో అంతే చెప్పండి. ఓకే. అంతే గాకుండా మీరెప్పుడైతే కార్తీక పురాణం లాంటి గొప్ప విషయాల్ని మీరు చెప్పాలి అని అనుకుంటున్నారో, మొట్టమొదటిది ఏం చేయాలంటే మీకు నిజంగా దానికి సో గుడ్ అండి. యూ ఆర్ సో బ్లెస్డ్. మీ చుట్టూ ఉన్నది, మీలో ఉన్న దివ్యము, దైవత్వమే మీ చేతది చెప్పిస్తుంది. దీంట్లో అసలు సందేహించవలసిన అవసరమే లేదు. ఓకే. ఇది మీరు తెలుసుకోండి ఫస్ట్. ఇది తెలుసుకుంటే ఇది చెప్పేది మీరు కాదు. నాకు ఎంతవరకు నేర్చుకున్నానో, నేను ఏమేమి నేర్చుకున్నానో అది చెప్తాను. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పించేది భగవంతుడే. మీకు ఈ అవకాశం ఇచ్చింది ఆ భగవంతుడే అయితే, ఆ చెప్పేది అది ఆయనే అన్నమాట. అందుకనే ఇప్పుడు నేను మీకు ఇవాళ 2 నామాలు చెప్పాను. ఎక్కువ చెప్పలేదు ఇవాళ. 2 చెప్పాను. ఒకటేంటంటే పురుష అంటే మీరు అనుకోండి. పరమాత్మ అనేది భగవంతుడు. అంటే ఇద్దరు సెపరేట్ కాదు, ఇది ఒకటే. సో, ఇప్పుడు కార్తీక పురాణం అనే గొప్ప పుస్తకాన్ని, గొప్ప నాలెడ్జ్‌ని మీరు పంచిపెడదాం అనుకుంటున్నారు మీ గ్రామంలో అందరికి. ఇంతటి గొప్ప ఆలోచనొచ్చి, ఇంత గొప్ప అవకాశం వచ్చిన మీకు, మీరు దేని గురించి సంకోచించొద్దు. మీరు వెళ్ళిపోండి ఇంక. నేను చేయగలను ఇది. నేను ఎంతవరకు నేర్చుకున్నానో అంతవరకు నేర్పించా. ఇంతకంటే మీరు ఒక్కసారి నేర్పించడం మొదలుపెడితే
ఇంకోసారి ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, 5 ఏళ్ళ మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడికి ఎంత బరువు ఇస్తారు మీరు? ఒక చిన్న ప్యాకెట్, వాడు అప్పడాల ప్యాకెట్ పట్టుకునేందుకు ఇస్తారు. వాడు కూడా అమ్మా నేను కూడా పట్టుకుంటానమ్మా అని అంటున్నాడు అని చెప్పి. అదే గనక ఒక 25 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు అనుకోండి, మీ సామాన్లంతా అతనికి ఇచ్చి మీరు నడుస్తారు కదా, అంతేనే కదా. అలాగే అవును మేడం. భగవంతుడు కూడా మీరు ఇది స్టార్ట్ చేయండి. మీరు ఇది స్టార్ట్ చేసి ఓకే. మీరు నేను చెప్పగలను అని మీకు ఎప్పుడైతే అనిపించిందో, మీరు ఎంతవరకు చెప్పగలనో చెప్పారో, మీకు ఇంకోసారి ఇంకా ధ్యానంలో కూడా అది ఎలా చెప్పాలో అనేది ఆటోమేటిక్‌గా భగవంతుడే ఇస్తాడది. సో, మీరేమి దాని గురించి వరీ అవ్వక్కర్లేదు. బహుశా నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుందనుకుంటా అండి. నేనింకా ఇంకొకళ్ళు ఎవరో అడిగారు గానీ అండి. ఆహ్, ఈ మీరందరికీ లక్ష్మీనారాయణ కృప కలగాలని, మనందరికీ లక్ష్మీనారాయణ కృప కలగాలని, అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ, ఈ సెషన్‌ని ఇంతటితో ముగిద్దాము. సర్వే జన సుఖినో భవంతు. ఈ అవకాశాన్ని మళ్ళీ మనకిచ్చిన వంశీకరణ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థాంక్ యూ అండి.